మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేకపోతే ఎన్నికల హామీలు చాలా జోరుగా ఇస్తారని, ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి అనే దానికి మార్గాలు వెతుకుతారు అని తన రాజకీయాన్ని గమనించిన చాలామంది చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లో, అంటే సంవత్సరం కిందటి ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా హామీలు ఇచ్చారు. సంవత్సరం అయినా కూడా ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేకుండా ఉన్నారు. ఆశ్చర్యకరంగా మహిళలకు ఉచిత బస్సు అనే హామీ అటు తెలంగాణలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే అమలు చేస్తే, ఇటు కర్ణాటకలో కూడా వాళ్ళు అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే అమలు చేస్తే చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అది కూడా అమలు చేయలేకపోయింది. కనీసం ఉచిత బస్సు హామీని కూడా పక్కన 2 రాష్ట్రాలు అమలు చేస్తూ ఉన్నా కూడా దాన్ని కూడా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం ఒకటి, మధ్యలో సాక్షాత్తు మంత్రులే అదిగో పోయినసారే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి వాళ్ళు ట్వీట్లు పెట్టారు, మళ్ళీ డిలీట్ చేసుకున్నారు. దసరా నుంచి అని చెప్పి పెట్టారు, డిలీట్ చేసుకున్నారు. దీపావళి నుంచి అని పెట్టారు, మొన్న సంక్రాంతి నుంచి అన్నారు, మొన్న ఉగాది నుండి అన్నారు. అంగ ఇప్పుడు వాళ్ళ అధికారంలోకి వచ్చిన సంవత్సరం పూర్తి అయిన దగ్గర నుంచి పెడతామన్నారు. వాళ్ళ ఎంపీలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ట్వీట్లు పెట్టడం, వాటిని డిలీట్ చేయడం. మధ్యలో ప్రభుత్వం వైపు నుంచి ఒకసారి అధికారులతో కమిటీ అని వేయడం, వాళ్ళు ఈరోజు రేపు నివేదిక ఇస్తున్నారు, ఉచిత బస్సు మీద నిర్ణయం తీసుకోబోతున్నారని చెప్పి వాళ్ళ మీడియాలో వదలగొట్టడం, మళ్ళీ మంత్రులతో ఉపసంఘం అని చెప్పడం, అదిగో వాళ్ళు నివేదిక ఇవ్వబోతున్నారో ఈరోజు రేపు ఉచిత బస్సు అని చెప్పి మళ్ళీ వదలగొట్టడం. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ మాస్టరు. మరి ఈసారి తాజాగా మళ్ళీ ఈరోజు కర్నూలులో పర్యటిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కర్నూలులో ఏర్పాటు చేసినటువంటి ఒక సభలో నుండి మహిళలకు ఉచిత బస్సు ఈ ఆగస్టు 15, అంటే ఇంకో 3 నెలల తర్వాత ముహూర్తం పెట్టారు. 3 నెలల తర్వాత, అంటే అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిపోయింది, తర్వాత ఇంకో 3 నెలలు, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేయబోతున్నామని ప్రకటించారు. 3 నెలల తర్వాత ముహూర్తం పెట్టారు. అదైనా కనుక ముంచుకొస్తుందా, లేకపోతే మళ్ళీ అది మారుతుందా అంటే అది కూడా మనం ఏమీ చెప్పలేము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చెప్పి అదే ముహూర్తానికి స్టార్ట్ అవుతుందని చెప్పి అనుకోవడానికి ఆస్కారం కూడా లేదు. ఇప్పటి వరకు వాళ్ళ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ముహూర్తం పెడుతూ వచ్చారు సంవత్సరం నుంచి. ఇప్పుడు ఆ 3 నెలల తర్వాత ముహూర్తం అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. మరి అప్పటికైనా మహిళలకు ఉచిత బస్సు సాకారం అవుతుందా, లేకపోతే ఈ ముహూర్తం కూడా గాలిలో కలిసిపోతుందా? ఏమో చూద్దాం.